అదేవిధంగా ఈడుకోల సమావేశాన్ని పొందుతున్న అమరేంద్రబాబు గారిని కూడా, అదేవిధంగా జాయింట్ స్టాఫ్ సెక్రటరీ శ్రీ ఆర్ఎస్ఆర్ గారిని మాట్లాడతారు కానీ బయట ఎక్కడ కూడా మాట్లాడరు. చాలా మితభాషి, నిగర్వి, చాలా హెల్ప్ఫుల్నెస్, అంటే చాలా సహాయం చేస్తారు అందరికీ. ఇవి మాత్రం నేను తెలుసుకున్నాను. మీరు కూడా ఇలా చెప్పినప్పుడు మీరేం చేస్తారంటే ఆ అన్ని విషయాల్లో, అన్ని గుణాల్లో కొన్నైనా సరే మీరు కూడా సమవిగా చేసుకోవడానికి, ఆచరించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఒక బాబు వెళితే ఇద్దరు బాబులు వచ్చారు. అంటే ప్రసాద్ బాబు, నాని బాబు ఇద్దరు ఉండేవాళ్ళు. ఒక బాబు వెళితే ఇద్దరు బాబులు వచ్చారు, గోల్ చేశారు. సార్తో నాకు పెద్ద పరిచయం లేదు, కానీ ఆ టైంలో నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత వారితో చాలా దగ్గర స్నేహం చేశాను. కారణం ఏంటంటే నేను సైన్స్ టీచర్ని కావడం. మరి ఒక పిఎస్, ఎన్ఎస్ కంపల్సరీగా కొన్ని వ్యూస్ ఉంటాయి, వాటిని షేర్ చేసుకోవడంలో వారితో అతి సన్నిహితంగా ఉండేది. వారు మరి అమరేంద్ర గారు, వాళ్ళ నాన్నగారి పేరు హనుమంతరావు గారు, తల్లి సుశీలమ్మ గారు, ఇద్దరికి పెద్ద కుమారుడైన. వాళ్ళిద్దరు టీచర్లు, అమ్మ టీచరు, నాన్న టీచరు. ఈ విశేషం ఏంటంటే వాళ్ళ చెల్లి గారు కూడా టీచరే, వాళ్ళ చెల్లి కూడా టీచరే, మాస్టర్ టీచర్. ఇంకా ఏదైనా ప్రపంచంలో ఏ ఒక్క వృత్తికి సంబంధించిన వాళ్ళనైనా తయారు చేసేటటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి, ప్రొఫెసర్ కావాలి, టీచర్ కావాలి. అంటే ఎవరు వాళ్ళని రూపుదిద్దేది? ఉపాధ్యాయులే. ప్రాథమిక దశలో ప్రాథమిక ఉపాధ్యాయులు. మరి అంతకు ముందు అయితే తల్లి ఇంట్లో మీకు అనేక రకాలైనటువంటి నేర్పుతూ ఉంటారు. మరి ఆ తల్లి తర్వాత ఫిజికల్గా మన పాఠశాలలో చేరుతున్నప్పటి నుంచి కూడా ప్రాథమిక దశ కానీ, మాధ్యమిక దశ కానీ, ఉన్నత దశ కానీ, కాలేజీ దశ, యూనివర్సిటీ దశలు అనేక దశలు ఉంటాయి. అన్నింటిలో కూడా తీర్చిదిద్దేటటువంటిది ఉపాధ్యాయులే. అయితే ఆయన ప్రైమరీలో ఉపాధ్యాయులని, తర్వాత మాస్టర్ అని, లెక్చరర్ అని, ప్రొఫెసర్ అని, రీడర్ అని, అట్లా ఆ స్థాయిలు మారుతాయి. కానీ ఏదైనా ఉపాధ్యాయులు. సబ్జెక్ట్ పరంగా కూడా నేను చూశాను. క్లాసులు ఎప్పుడు ఏ క్లాస్ కూడా ఎప్పుడు కూడా బీరు పానిచ్చేవాడు కాదు. క్లాస్ మామూలుగా ఆయన పీరియడ్ క్లాస్ ఉండగానే వెళ్ళిపోయేవాళ్ళు, ఖాళీ క్లాసులు కూడా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా 10th క్లాస్ బాగా ఉత్తీర్ణత రావాలనే దాంట్లో ఆహారం బాగా కష్టపడ్డారు మాస్టర్ గారు. కొద్దిగా నాకు బాధగా ఉన్నప్పటికీ తప్పదు కాబట్టి మాస్టర్ యొక్క శేష జీవితం ఆయురారోగ్యాలతో మనాలని ఆ దేవుని భగవంతుని ప్రార్థిస్తూ